Yeah. So index is a database object that improves the query performance by reducing full table scan at the cost of additional storage and slower DML operations. ఓకే, ఇండెక్స్ అనేది ఏంటంటే ఇది డేటాబేస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఏంటి ఇది ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అంటే లెట్ మీ టెల్ యూ. ఇప్పుడు వైల్ రిట్రైవింగ్ ద డేటా, when you try to insert the data, when you try to select the data, when you try to update the data, right? So this index will be very 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 useful. How it is useful we will see. Let us say you all seen your textbooks while you are studying, right? Textbooks చూసారా అందరూ? డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసారా? రైట్. టెక్స్ట్ బుక్స్ అందరు చూసే ఉంటారు కదా, ప్రతి సబ్జెక్ట్కి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఆ ప్రతి సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే అక్కడ ఒక ఇండెక్స్ అని ఉంటుంది. హౌ మెనీ ఆఫ్ యూ అబ్జర్వ్డ్? ఓకే, ఇండెక్స్ అంటే మేబీ మీకు అర్థం కాకపోవచ్చు. మీకు అందులో ఏ చాప్టర్ ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు ఉంది, అందులో ఆ పర్టికులర్ చాప్టర్లో ఏ టాపిక్ ఏ పేజ్ నంబర్లో ఉంది అనేది మొత్తం ఫస్ట్ పేజ్లో ఇస్తాడు. అవునా? చూసారా లేదా? చెప్పాలి. అవునా? సో దట్ మీన్స్ వాట్? ఇప్పుడు లెట్సే ఆ బుక్ ఒక 1000 పేజెస్ ఉందనుకోండి. ఇప్పుడు దాంట్లో ఒక 20 30 50 ఏమంటారు దాన్ని, చాప్టర్స్ అంటారు కదా. యా, 50 చాప్టర్స్ ఉన్నాయండి. ఓకే, దాంట్లో లెట్సే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే చాప్టర్ ఒకటి ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే చాప్టరు నేను దీనికి వెళ్ళాలి అంటే, ఈ పర్టికులర్ చాప్టర్కి నేను వెళ్ళాలి అంటే, నేను ఒకవేళ నాకు ఈ ఇండెక్స్ లేదనుకోండి, రైట్, ఫస్ట్ పేజ్లో ఏ చాప్టర్ ఏ పేజ్ నంబర్ నుంచి ఏ పేజ్ నంబర్ వరకు ఉంది, ఏ టాపిక్ ఏ పేజ్లో ఉంది అనేది గనక నీకు ఫస్ట్ పేజ్లో ఇవ్వకపోతే, యూ హ్యావ్ టు సెర్చ్ ఫ్రమ్ పేజ్ నంబర్ 1 టు పేజ్ నంబర్ 1000. am I కరెక్ట్? రైట్. ఇది ఎక్కడుందో మనకు తెలియదుగా, దీని పొజిషన్ ఏంటో ఎగ్జాక్ట్గా మనకు తెలియదుగా. తెలియనప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్ పేజ్ వరకు వెతకాలి. అది ఎక్కడ కనపడితే అక్కడ ఆగుతాం. అవునా కదా? రైట్. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తారు, లేదు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, అలా ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే చాప్టర్ కనపడేంత వరకు వెతుకుతూనే ఉంటారు కదా, రైట్. సో ఇలా ఈ 1000 పేపర్స్ మీరు 1000 పేజెస్ మీరు సెర్చ్ చేయాలి అంటే ఈజ్ ఇట్ టైం టేకింగ్ ఆర్ నాట్? How much time? Let's say this chapter is in 900, పేజ్ నంబర్ 900. సో ఫస్ట్ పేజ్ నుంచి ఒక్కొక్క పేజ్ రోల్ చేసుకుంటూ వెళ్తే ఎంత టైం పట్టవచ్చు ఈజీగా? ఒక 30 minutes అయినా పడుతుందా? బికాస్ మీరు ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయాలి, అదంతా చూడాలి, ఆ టాపిక్ ఉందా లేదా, నెక్స్ట్ పేజ్ మొత్తం చూడాలి. తర్వాత అంటే ఏంటి, ఇక్కడ ప్రతి పేజ్ మీరు చెక్ చేయాలి, అందులో ఇట్ ఈస్ టేకింగ్ టైం, రైట్. అదే మీకు ఇక్కడ ఒక ఇండెక్స్ పెట్టేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ, రైట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ పేజ్ నంబర్ 900 నుంచి 925 వరకు ఉంది అంటే, ఇలా వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, ఇలా వెళ్ళాలి అంటే ఎంత టైం పడుతుంది? విచ్ ఈస్ ఫాస్టర్? ఇండెక్స్ ఈస్ ఫాస్టర్, రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది,
వీడు టెక్స్ట్ బుక్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఆ డేటా అంతా ఒక ఆర్డర్లో పెట్టి ఏ టాపిక్ ఏ చాప్టరు ఏ పేజ్ నంబర్లో ఉంది అనేది ముందే మనకి చెప్పేస్తున్నాడు ఇండెక్స్ పేజ్లో. సో దట్ అక్కడ ఏం జరుగుతుంది, వెంటనే ఆ ఇండెక్స్ ఓపెన్ చేసి ఆ టాపిక్ ఆ చాప్టర్ ఏ పేజ్ నంబర్లో ఉందో చెక్ చేస్తాం. అక్కడ ఏముంది, ఇండెక్స్ అనేది ఒక పేజీ, దాంట్లో మొత్తం ఉంటాయి డీటెయిల్స్, అవునా? ఇప్పుడు మొత్తం ఉన్నా కూడా యూ అబ్జర్వ్ ఇట్, ఇది 1 నుంచి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇండెక్స్లో కూడా 900 అంటే ఎక్కడో లాస్ట్కి ఉంటుంది కాబట్టి టక్ మని కిందకి వెళ్ళిపోతాం మనం, అవునా? వెళ్ళిపోయి అక్కడ చెక్ చేస్తాం. అంటే యూ కెన్ ఫైండ్ ఇట్ విత్ ఇన్ సెకండ్స్ వేర్ దిస్ చాప్టర్ ఈజ్, వేర్ దిస్ టాపిక్ ఈజ్ అనేది. సో ఇండెక్స్ ఎంత హెల్ప్ అవుతుంది ఇక్కడ? ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ సీక్వెల్ సర్వర్ డేటా. రేపొద్దున లెట్స్ సే నా దగ్గర ఒక 10 lakh రికార్డ్స్ ఉన్నాయి, రైట్? సో డేటా అనేది ఆర్గనైజ్డ్గా లేకుండా ఉంటే, డేటా అనేది అలా ఇప్పుడు లెట్స్ సే అదే ఇండెక్స్ గనక టేబుల్ మీద లేకుంటే ఏం జరుగుద్ది చూద్దాం. ఓకే, లెట్స్ సే ఐ హ్యావ్ 10 lakh రికార్డ్స్, రైట్? ఎంప్లాయీ ఐడి 6,52,687 అని ఉంది, ఇది ఎంప్లాయీ ఐడి. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ ఇండెక్స్ కనుక లేకపోతే ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ ఫుల్ టేబుల్ స్కాన్. ఆ టేబుల్ మొత్తం ఎతకాలి నేను. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఐ హ్యావ్ టు సెర్చ్ ద టేబుల్ ఫ్రమ్ 1 to 10 lakh రికార్డ్స్. ఈ ఎంప్లాయీ ఐడి అనే పర్సన్ ఎక్కడున్నాడో నాకు తెలీదు. when I say select star from table where employee ID is equal to 652 687 అని నేను సెర్చ్ చేశాను అంటే, బికాస్ ఈ టేబుల్కి ఈ ఎంప్లాయీ ఐడి అనేవాడు ఎక్కడున్నాడో తెలీదు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఓకే 1 ఈజ్ కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు. దిస్ ఈజ్ కాల్డ్ ఎ టేబుల్ స్కాన్. దిస్ ఈజ్ కాల్డ్ ఫుల్ టేబుల్ స్కాన్, అంతే కదా? సో ఇక్కడ ఇండెక్స్ అనేది లేకపోతే డేటా అనేది జిగ్జాగ్గా ఉంటుంది, ర్యాండమ్గా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా ఆర్డర్లో ఉండదు, ఇలా ఉండదు డేటా అనేది ఇండెక్స్ లేకపోతే. ఇండెక్స్ లేకపోతే ఏమవుద్ది, 5 9 7 9 2 1 33 44 85 ఇలా ఉంటుంది డేటా అనేది. యువర్ అండర్స్టాండింగ్, రైట్? ఇక్కడ మనకు డేటా వచ్చేటప్పుడు కస్టమర్ ఎలా పంపిస్తాడు అంటే ఇలా ర్యాండమ్గా ఏ డేటా వస్తే ఆ డేటా పంపిస్తాడు, రైట్? కానీ మనం డేటాబేస్లో స్టోర్ చేసేటప్పుడు మాత్రం ఇలా స్టోర్ చేయకూడదు. ఇలా స్టోర్ చేస్తే ఏమవుతుంది, వితౌట్ ఇండెక్స్ బుక్లో ఎలా అయితే మనం 1 నుంచి 1000 పేజెస్ వెతకాల్సి వస్తుందో, ఈ పర్టికులర్ పర్సన్ మనకు టేబుల్ నుంచి కావాలి అన్నప్పుడు మీరు ఇక్కడ ఫుల్ టేబుల్ స్కాన్ అనేది పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంది, సీక్వెల్ సర్వర్ మీద హెవీ బర్డెన్ పడిపోయి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోతుంది, అది ఓవర్ హెడ్ అయిపోతుంది దానికి, అంతే కదా? ఇప్పుడు ఇది 10 lakh రికార్డ్స్లో 6,52,687 వీడు ఎక్కడున్నాడో నాకేం తెలుసు? ఐ హ్యావ్ టు సెర్చ్ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్. ఒక్క రికార్డ్ కోసం నువ్వు 10 లక్షల రికార్డ్స్ స్కాన్ చేయాలి, ఈచ్ వన్ స్కాన్ చేయాలి, కంపేర్ చేయాలి. ఇది కాదు అని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళాలి, అది కాదు అది కాదు అది కాదు అని. అలా ఒక్కొక్క రికార్డు అంటే 10 lakh రికార్డ్స్ కంపేర్ చేయాలంటే ఇమాజిన్ ఎంత బర్డెన్ పడుతుంది సర్వర్ మీద. మీకు ఈ డేటాని వెతికి తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది అనుకున్నారు? ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో మనకు ప్రాక్టీస్లో ఎంత టైం అన్నా పట్టవచ్చు, ఏమన్నా కావచ్చు, ఎవరు నో బడీ కేర్స్ అబౌట్ దిస్. కానీ రియల్ టైంలో మీరు ఉన్నప్పుడు, రైట్? మీరు లెట్స్ సే ఇప్పుడు బ్యాంక్ ఎగ్జాంపులే ఉందనుకోండి, ఎస్బీఐ బ్యాంక్ ఉంది, రైట్? ఈ ఎస్బీఐ బ్యాంక్లో కనీసం ఒక 10 crore అకౌంట్స్ ఉంటాయి కదా, రైట్? మీరు ఏం చేస్తారు, ఈ 10 crore అకౌంట్స్ ఉంటే మీరు బ్యాంక్కి వెళ్ళి ఐ నీడ్ మై బ్యాంక్ స్టేట్మెంట్ అంటారు, అవునా? బ్యాంక్ స్టేట్మెంట్ అన్నప్పుడు వాడు మీ అకౌంట్ నంబర్ చెప్పండి అంటాడు, అవునా? ఏదో మనం చెప్తాం, రైట్? చెప్పినప్పుడు ఒకవేళ డేటా గనక ఫిజికల్గా సార్ట్ అవ్వకుంటే, రైట్, ఇన్ సీక్వెన్స్ సార్ట్ అవ్వకుంటే, ఇలా గనక డేటా లేకపోతే ఇది ఎప్పటికి దొరకాలి?
వాడి సిస్టంలో ఇది ఎంటర్ చేసి వెయిట్ చేస్తాడు. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళొస్తాడు, దొరకదు. లంచ్కి వెళ్ళొస్తాడు, దొరకదు. సాయంత్రం ఇంటికి పోయే టైం అయింది, దొరకదు. అంతేనే కదా, రైట్? సో దిస్ ఈస్ కాల్డ్ ఎ ఫుల్ టేబుల్ స్కాన్. అంటే అది ఏం చేస్తుంది, ఆ టేబుల్లో ఉన్న డేటా మొత్తం చెక్ చేస్తుంది ఆ అకౌంట్ నంబర్ కోసం. 10 కోట్ల అకౌంట్స్ ఉన్నాయి, ఐ హ్యావ్ టు సెర్చ్ కదా, అది ఎక్కడుందో నాకేం తెలుసు, రైట్? యూఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఇండెక్స్ క్రియేట్ చేయడం వల్ల డేటా అనేది ఫిజికల్గా సార్ట్ చేయబడుతుంది. ఇలా వచ్చిన డేటాని ఇలా వచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఒక సీక్వెన్స్లో పెడుతుంది. ఇప్పుడు దీంట్లో సీక్వెన్స్ ఏంటి చెప్పండి నాకు. ఓకే, దిస్ ఈజ్ ఆల్రెడీ సీక్వెన్స్. 5 తర్వాత 6 లేదు కాబట్టి 7 తర్వాత 9 తర్వాత 21 33 44. దిస్ ఈజ్ సీక్వెన్స్. ఇప్పుడు నాకేమవుతుంది, ఇప్పుడు 85 ఉందనుకోండి. సో దీన్నే నేను ఇండెక్స్ లేదనుకోండి, ఏం చేస్తాం? 85 44 21 9 7 21 33 7 5 ఉందనుకోండి. ఇప్పుడు ఐ వాంట్ టు ఫైండ్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 5 అనేవన్నీ నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఇండెక్స్ ఉంటే వెంటనే దొరుకుతాడు, ఫస్ట్లోనే ఉన్నాడు కాబట్టి. అదే ఇండెక్స్ లేకపోతే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్కానింగ్, రైట్? ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది? 85, నో, ఇట్ ఈస్ నాట్ 5, 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 ఇట్ ఈస్ 5. అంటే ఈ 5 అనే రికార్డ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఉన్న ప్రతి రికార్డుని నేను స్కాన్ చేయాలి, ప్రతి రికార్డుని చెక్ చేయాలి, అప్పుడే నాకు వీడు దొరికాడు. అదే కనుక నువ్వు ఇండెక్స్ కనుక క్రియేట్ చేసి ఉంటే 5 అనేవాడు ఫస్ట్లోనే ఉంటాడుగా. సీక్వెన్స్ ప్రకారంగా చూసుకుంటే 5 అనేవాడు ఫస్ట్లోనే ఉంటాడుగా, 5 6 7, రైట్? లైక్ దిస్. యు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండెక్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండెక్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఎవ్రీబడి క్లియర్? ఎవ్రీబడి, ఐ వాంట్ రెస్పాన్స్. క్లియరా? ఓకే, సో ఇప్పుడు వి విల్ సీ సమ్ ప్రాక్టికల్స్. ఓకే, సో ఇందులో మనకు కొన్ని ఉంటాయి, అంటే టైప్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్, కొన్ని నాట్ ఇంపార్టెంట్. బట్ వీ విల్ సీ వాట్ ఆల్ దోస్ టైప్స్ అండ్ యునో హౌ దే సార్ట్ ద డేటా అనేది విల్ సీ. 1 second. So first one what we have is clustered index. తర్వాత నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. నెక్స్ట్ యూనిక్ ఇండెక్స్. నెక్స్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. కాంపోజిట్ ఇండెక్స్. ఇంట్లో మీ మమ్మీ డాడీ పేర్లు ఎలా గుర్తుపెట్టుకుంటారో ఇవన్నీ అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫిల్టర్డ్ ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ కవరింగ్ ఇండెక్స్. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, నాట్ రిక్వైర్డ్. వీ కెన్ సే వన్ మోర్, column store index. This is more than enough. Column store index. ఓకే, సో ఇవి చూద్దాం. మనకు మోస్ట్లీ ఈ రెండే ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ అయినా సరే చూద్దాం. క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే ఏంటి? బేసిక్గా క్లస్టర్డ్ ఇండెక్స్ ఏంటంటే ఇట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లస్టర్డ్ ఇండెక్స్ ఇవన్నీ వాడినా వాడకపోయినా ఖచ్చితంగా ఇది వాడతాం 100%. ఈ రెండు గ్యారంటీ. ఇవన్నీ వాడకపోవచ్చు,
డిపెండ్స్, అది మనకు తెలీదు, ఫ్యూచర్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. ఈ రెండు గ్యారంటీ 100% వాడతాం. ఓకే, ఇట్ విల్ ఫిజికల్లీ ఆర్డర్స్ ద డేటా అండ్ స్టోర్స్ ద డేటా. అంటే ఏం లేదు, గుర్తుపెట్టుకోండి, ఇది డేటాని ఫిజికల్గా స్టోర్ చేస్తుంది, ఆర్డర్లో పెడుతుంది. అది ఎలా అంటే, ఇప్పుడు ఇందాక మీకు నేను చూపించాను కదా, ఓకే, మల్టిపుల్ నంబర్స్. ఇప్పుడు డేటా ఎలా అయినా రానివ్వండి, ఇప్పుడు డేటా లెట్స్ సే 55 వచ్చింది, 78 వచ్చింది, 22 వచ్చింది, 1 వచ్చింది, 9 వచ్చింది, 7 వచ్చింది, 8 వచ్చింది, 100,000 వచ్చింది, 989 వచ్చింది, 56 వచ్చింది. ఇది డేటా ఇలా వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ దిస్ డేటా, ఈజ్ ఇట్ ఇన్ ఆర్డర్? నో. కానీ ఈ పర్టికులర్ ఎంప్లాయీ ఐడి అనే కాలం మీద మనం ఈ క్లస్టర్డ్ ఇండెక్స్ కనుక క్రియేట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇది మనం ఏమి చేయాల్సిన పని లేదు. సీక్వెల్ సర్వర్ అడ్జస్ట్ చేసుకొని సర్దేస్తుంది మొత్తాన్ని, ఎక్కడికక్కడ సీక్వెన్స్లో పెట్టేస్తుంది. ఏం లేదు, సింపుల్. క్లస్టర్డ్ ఇండెక్స్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మీ ఇంట్లో మమ్మీ అందరు బట్టలు ఉతుకుతారు కదా, అందరు బట్టలు ఉతికి అక్కడ ఆరేస్తారు. సాయంత్రానికి మొత్తం తీసుకొచ్చి కుప్ప కుప్ప అక్కడ పడేస్తారు, అవునా? పడేసినప్పుడు ఏమైపోతుంది, రేపు పొద్దున ఎవరి బట్టలు వాళ్ళు తీసుకోవాలంటే ఎంత చికాకు, దాంట్లో వెతుక్కోవాలి పోయి, అవునా కదా? మీ అమ్మ ఏం చేస్తుంది, మొత్తం మీ అన్న బట్టలు, మీ బట్టలు, మీ డాడీ బట్టలు, మీ మమ్మీ బట్టలు మొత్తం సపరేట్గా ఫోల్డ్ చేసి ఎవరి ర్యాక్లో వాళ్ళ బట్టలు పెడుతుంది, అవునా? సో ఇప్పుడు నీ బట్టలు కావాలన్నప్పుడు వెంటనే ఏం చేస్తావు, నీ ర్యాక్ దగ్గరికి వెళ్తావు, తీసేసుకుంటావు. నో కన్ఫ్యూజన్, నో గొడవలు, నో కొట్టుకోవడాలు, అవునా? యువర్ మమ్మీ ఈజ్ క్లస్టర్డ్ ఇండెక్స్, రైట్? దిస్ ఈస్ కాల్డ్ స్టోరింగ్ ద డేటా ఇన్ ఆర్డర్, స్టోరింగ్ ద డేటా ఫిజికల్లీ. ఫిజికల్గా స్టోర్ చేయడం అంటే ఏంటి, డేటాని ఫిజికల్గా స్టోర్ చేసి ఆర్డర్లో పెడుతుంది. మీన్స్ వాట్, డేటాని ప్రాపర్గా ఎక్కడి డేటాని అక్కడ సర్దడాన్ని క్లస్టర్డ్ ఇండెక్స్ అంటారు, రైట్? అర్థమైందా? ఆర్ ఎనీ డౌట్? మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, అండ్ ఒక ఇంట్లో ఎంతమంది మమ్మీలు ఉంటారమ్మా? ఓన్లీ వన్ కదా? ఎస్. ఏ టేబుల్ ఆల్సో కెన్ హ్యావ్ ఓన్లీ వన్ క్లస్టర్డ్ ఇండెక్స్. వై ఓన్లీ వన్ మమ్మీ? వద్దులే, మళ్ళీ డెప్త్కి వెళ్తే ఏం సార్ ఇట్లా అడుగుతారు అంటారు. ఎందుకు ఓన్లీ వన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే, క్లస్టర్డ్ ఇండెక్స్ ఏం చేస్తుంది, ఒక్కసారి నేను ఆ క్లస్టర్డ్ ఇండెక్స్ని ఎంప్లాయీ ఐడి కానీ కస్టమర్ ఐడి కానీ ఏదైనా ఒక కాలం మీద నేను ఈ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేసినప్పుడు అదేం చేస్తుంది, డేటాని ఫిజికల్గా అరేంజ్ చేస్తుంది, ఒక ఆర్డర్లో పెడుతుంది, రైట్? గెటింగ్ మై పాయింట్? సో డేటాని ఎన్నిసార్లు ఆర్డర్లో పెడతాము? ఇప్పుడు లెట్స్ సే అమ్మా, నా దగ్గర ఐడి అనే కాలం ఉంది, నా దగ్గర 99, 8, 7, 6, 77, 100 ఉంది. ఓకే, ఇక్కడ నేమ్ అనే కాలం ఉంది. ఓకే, ఇతని పేరు రమేష్, ఇతని పేరు రాజు, ఇతని పేరు బాబు, ఇతని పేరు జగన్, ఇతని పేరు పవన్. రిలేట్ చేసుకుంటున్నారా బాబు, జగన్, పవన్ అంటే? ఇప్పుడు అజ్యూమ్ నేను ఐడి అనే కాలం మీద క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేశానమ్మా. నాకు ఇప్పుడు డేటా ఎలా స్టోర్ అవుతుందో ఒకసారి నాకు చెప్పండి, అవుట్పుట్. ఓకే, 6 బాబు, 8 రాజు, 10 పవన్, 77 జగన్. ఓకే, గుడ్ జాబ్. అవునా? ఇక్కడ ఐడి మీద నేను క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమైంది, ఇది ఆటోమేటిక్గా డేటాని సార్ట్ చేస్తుంది, ఫిజికల్గా ఆర్డర్లో పెడుతుంది డేటాని, రైట్? సో లెట్స్ సే నేను సరే ఈ నేమ్ మీద కనుక క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేస్తే మరి ఇప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ చెప్పండి.
నేమ్ మీద నేను అనేది. ఓకే, రైట్ రైట్ కరెక్టే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే వస్తుంది కదా. రైట్, 6 బాబు. నెక్స్ట్ ఏబిసిడిఈఎఫ్జి అనుకుంటున్నారు లోపల, బి తర్వాత ఏమొస్తుంది లేటెస్ట్గా? జగన్ వస్తాడు, అవునా? బి తర్వాత ఏబిసిడిఈఎఫ్జి హెచ్ఐజే, జేనే వచ్చింది కదా, జగన్. తర్వాత కేఎల్ఎంఎన్ఓపి, పవన్ వస్తుంది. ఆల్ఫాబెట్స్ కూడా రావైందమ్మా మీకు. జే తర్వాత ఏమొస్తుంది? జేకేఎల్ఎంఎన్ఓపి. రోజు మా పాపకు చెప్పి నాకు కూడా వచ్చింది, లేకపోతే నేను మర్చిపోయేవాడిని. వాట్ ఈస్ దిస్? పవన్. ఓ జగన్ 77 కదా, 77 అమ్మా జగన్. అసలు ఈ జగన్ అనేవాడికి 11 ఇవ్వాలి మనం. 11 కదా జగను. ఓకే, ఐ హేట్ దిస్ గై, అందుకే 11 ఇచ్చిన. నెక్స్ట్ అయ్యా, ఆయన అభిమానులు ఎవరన్నా ఉంటే హట్ అవ్వద్దయ్యా, సారీ. ఓకే, నెక్స్ట్ 10 పవన్. మీ ఆల్ఫాబెట్స్ నేర్చుకోండి అమ్మా, సీక్వెల్ తర్వాత నేర్చుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు రాజీవ్ వస్తుందా, రమేష్ వస్తుందా ముందు? షోరా? ఎందుకు? 6 6 ఏ ఈ రెండు కరెక్ట్ గానే ఉన్నాయి. ఇప్పుడు ఎమ్ ముందు వస్తుందా, జే ముందు వస్తుందా చూసుకోండి. నమ్మొచ్చా? ఆగండి, ABCDEFGHIJKLM. ఓకే, జే ముందు వస్తుంది. ఓకే, 8 రాజీ. ఓకే, తర్వాత ఎవరు వస్తారు? 99 రమేష్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఐడి కాలం మీద క్లస్టర్డ్ ఇండెక్స్ అప్లై చేస్తే డేటా అనేది ఇలా సార్ట్ అయింది, అవునా? దీని తర్వాత రెండో క్లస్టర్డ్ ఇండెక్స్ నేను నేమ్ మీద అప్లై చేసినప్పుడు డేటా ఏమైంది? ఈ సీక్వెన్స్ ఉందా పోయిందా? ఆర్డర్ ఉందా పోయిందా? పోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. క్లస్టర్డ్ ఇండెక్స్ ఎందుకు ఒకటే ఉండాలి? మీరు ఐడి మీద క్రియేట్ చేసినప్పుడు డేటాని ఐడి మీద సార్ట్ చేసింది, ఎక్కడ వాళ్ళని అక్కడ పెట్టింది, రైట్? మళ్ళీ మీరు నేమ్ మీద క్రియేట్ చేసినప్పుడు ఆ నేమ్ ఆల్ఫాబెట్లో వచ్చినప్పుడు మళ్ళీ కింద వాళ్ళు పైకి, పైన వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు కదా. నౌ డిడ్ యూ అండర్స్టాండ్ వై వీ నీడ్ ఓన్లీ వన్ క్లస్టర్డ్ ఇండెక్స్? వై వీ నీడ్ ఓన్లీ వన్, మమ్మీ? అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో డేటా అనేది 2 సార్లు గనక క్లస్టర్డ్ ఇండెక్స్ పెట్టినట్లయితే డేటా అనేది మళ్ళీ ఆర్డర్లో ఉండదు. అగైన్ వేర్ ఎంప్లాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే, ఇక్కడ ఎంప్లాయిడ్ 8 ఈజ్ ఈక్వల్ టు 8 అంటే వెంటనే దొరుకుతాడు రాజు. కానీ మీరు నేమ్ మీద క్లస్టర్డ్ ఇండెక్స్ పెట్టేసి ఎంప్లాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే మళ్ళీ 4 రికార్డ్స్ కిందకి వెళ్తున్నాడు. ఇక్కడ సెకండ్ పొజిషన్ ఉన్నాడు, ఇక్కడ ఫోర్త్ పొజిషన్ ఉన్నాడు. దట్ మేక్స్ ఎనీ సెన్స్? No, right? So that is why a table can have only one clustered index. ఆడ అడుగుతాడు ఇంటర్వ్యూలో, ఎందుకు ఓన్లీ వన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే, బికాస్ డేటా అనేది మనం ఒకసారి మాత్రమే సార్ట్ చేయగలం. మల్టిపుల్ టైమ్స్ సార్ట్ చేస్తే ఏమవుతుంది? కిందది మీదికి, మీదిది కిందికి వెళ్ళిపోతుంది. అంతేనా కాదా? అసలు అది అవసరం కూడా లేదు. ఇప్పుడు మీ మమ్మీ బట్టలన్నీ సర్దేసి పెట్టేసిన తర్వాత మళ్ళీ నువ్వెళ్ళి ఇంకేం సర్దుతావు? ఆ బట్టలు దీంట్లో, ఈ బట్టలు దాంట్లో వేస్తావు, మళ్ళీ ఏమైపోతుంది? మీ అన్నకి నీ బట్టలు వెళ్ళిపోతాయి, నీకు మీ డాడీ బట్టలు వస్తాయి, మీ మమ్మీకి మీ అన్న బట్టలు వస్తాయి, అవునా? ఈజ్ ఇట్ కరెక్ట్? So now you understand the importance of clustered index and why we should have only one clustered index on a particular table. Clear? If you are clear, I'll go for an example. So ఇప్పుడు let me, Ama, you are saying something, anybody? Clear? Babu, index is very very important. Sagar, Bhuvaneshwari. Bhuvaneshwari is speaking, but I'm not getting your audio. I'm not sure why.
Check your mic once. Monica, Malleshwari. Now you're audible, ma. Clear, huh? Okay, done. Venkatesh, సంక్రాంతికి వస్తున్నాం, షూటింగ్ లో బిజీ ఉన్నావా? బాబు అన్మ్యూట్ చేసి మాట్లాడాలి, మాట్లాడితే మ్యూట్ లో ఉన్నాం. అమ్మా లలిత, వాట్ అబౌట్ యూ? మనోజ్, ఇండెక్స్ అక్కడికి వెళ్ళొద్దు, స్టాక్ మార్కెట్ కి ఇక్కడికి రా. అర్థమైందా? ఏంది, ప్రాఫిట్ లో ఉన్నావా లాస్ లో ఉన్నావా స్టాక్ మార్కెట్? తీసేసావు. అదేంటి, అది ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా? ఎంత పర్సెంట్ లో ఉన్నావు? 40,000 లో ఉన్నావా? ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నావు? ఓ, అందుకే అప్పుడు నిఫ్టీ అవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. రైట్ 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 రైట్, ఓకే, అదృష్టవంతుడి. ఆగాగి వీళ్ళందరూ మళ్ళీ స్టాక్స్ లోకి వెళ్ళిపోతారు. అమ్మా అశ్విని, క్లియర్ మా? ఎనిబడి? గంగా, మిస్టర్ రాజశేఖర్, గట్టిగా మాట్లాడాయా, ఏం నీ సొమ్మేం పోదు కానీ. వినపడట్లేదు మాకు. రవి, చైతన్య, వేర్ ఇస్ దిస్ పీపుల్? విక్రమ్, విజయ్. ఓకే, ఆల్ రైట్. వీరస్వామి, నీలిమ. ఏంటి ఈ మధ్య నీలిమ కనపడట్లేదు, క్లాస్ లో జాయిన్ అవుతున్నావు అమ్మా? ఓకే, డన్. ఓకే, ఇప్పుడు లెట్స్ సే అసలు క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేస్తే డేటా అనేది ఫాస్ట్ గా ఎలా వీ కెన్ రిట్రైవ్ వితౌట్ వేస్టింగ్ ద టైం. ఓకే, we will see that. So we can say so clustered index. ఓకే, అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, when you create a primary key on a column, by default clustered index will be created. గుర్తుపెట్టుకోండి, మీరు సపరేట్గా క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. గాట్ ఇట్? మీరు ప్రతి టేబుల్లో ప్రైమరీ కీ కాలం ఉంటుంది. ఓకే, ఆ ప్రైమరీ కీ కాలం ఉన్నప్పుడు when you create a primary key constraint on that column, by default clustered index అనేది క్రియేట్ అవుతుంది. Understand? Let me create one table and show you. Create table employees. What is the date today? 19. Okay, let me id int primary key. కరెక్టా రాంగా? ఓకే, కరెక్ట్, రైట్. ఇప్పుడు మనం ఈ టేబుల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దాం, అసలు ఇండెక్స్ క్రియేట్ అయిందా లేదా ఒకసారి చూద్దాం. ఏ డేటాబేస్? జనవరి 2026 డేటాబేస్ టేబుల్స్. ఇప్పుడు రేపు పొద్దున రియల్ టైంలో మీ దగ్గర టేబుల్ ఉంది, ఆ టేబుల్ ఇక్కడ ఒక 1000 టేబుల్స్ ఉన్నాయనుకోండి, క్విక్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సింపుల్, టేబుల్ నేమ్ తీసుకొని టేబుల్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చింది, ఫిల్టర్లోకి వెళ్ళండి, ఫిల్టర్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఇక్కడ ఈ టేబుల్ నేమ్ వేసేయండి ఎంప్లాయీ 90. టక్మన్ వచ్చేస్తుంది, అది ఎక్కడ ఉన్నా సరే. ఇట్ ఈస్ సర్చింగ్. యూ కెన్ సీ ద టేబుల్ హ్యాస్ కమ్, రైట్?
Now expand that columns. We have ID, PK means primary key, integer, not null. Primary key and ante kada, it should not be null. It will not accept any null values. You can see the keys. If you expand, you will find PK, which is a primary key is there. ఇక్కడ చూడండి indexes అని ఉందా? Expand it. Can you see the index? Bracket లో clustered అని కనపడిందా? Alright. సో అదే నేను ఇంకొకటి క్రియేట్ చేస్తా టేబుల్. ప్రైమరీ కీ క్రియేట్ చేయను. క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, లెట్ మీ ఫిల్టర్ ద టేబుల్. ఇప్పుడు 19 అంటే ఇప్పుడు 2 వస్తాయి, ఎందుకంటే ఆ ప్యాటర్న్ మ్యాచ్ అవుతుంది కదా. 191 కదా తర్వాత, సో అది కూడా రావాలి. వెర్ ఈజ్ ఇట్? రాలేదా? ఎంప్లాయీ 191. ఓకే, వచ్చిందా? ఎక్స్పాండ్ columns, ID, integer, null, because there is no primary key. Keys, there is no keys. Primary key is a key. There is no key. We'll go to index. See, there is no index. When you create a primary key, by default clustered index will be created. Clear, amma? How many primary keys we can have for a table? One primary key, one clustered index. That's all. ఓకే, అసలు చూద్దాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఓకే క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేసాము, అసలు డేటా రీట్రైవల్ ప్రాసెస్ అనేది ఎలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అంటాను. లెట్స్ సే ఐడి ఈజ్ ఈక్వల్ టు 989 అంటానమ్మా. ఇది ఈ 989 ఎక్కడ ఉందని నాకు ఎలా తెలుస్తుంది? వెన్ యూ క్రియేట్ ఎ క్లస్టర్డ్ ఇండెక్స్, డేటా అనేది 1 to 1000 సీక్వెన్స్లో అవుతుంది. కాబట్టి ఈ 989 ఎక్కడ ఉంటుంది? మీరైనా సరే ఒక బుక్ ఓపెన్ చేసి 989 పేజీ కావాలంటే ఏం చేస్తారు? వెంటనే బుక్ లాస్ట్కి వెళ్ళిపోతారు. ఎందుకు? దాంట్లో 1000 పేజెస్ ఉన్నాయి, మనకు కావాల్సింది 989 అంటే ఖచ్చితంగా స్టార్టింగ్లో ఉండదు, మధ్యలో ఉండదు, మిడిల్లో ఉండదు, ఎక్కడో చివరి ఉంటుందని టక్ మన అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? 900కి వెళ్తారు, తర్వాత 980కి వెళ్తారు, తర్వాత 989కి వెళ్ళిపోతారు. అవునా? లెట్ మీ షో యూ వన్ స్మాల్ పిక్చర్. I think it will be easy for you. You'll understand more better. ఇది ఒకటి చూడండి. లెట్స్ సే ఇది క్లస్టర్డ్ ఇండెక్స్. ఓకే, ఇది క్లస్టర్డ్ ఇండెక్స్. ఇక్కడ నాకు రోస్ ఎన్ని ఉన్నాయి? 1 to 1000 ఉన్నాయి. సో ఇండెక్స్ రోస్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ దాంట్లో 1 to 250 ఉన్నాయి, రైట్? ఒకవేళ మీరు ఇక్కడ సెర్చ్ చేశారనుకోండి, I want 236 అన్నారు అనుకోండి, ఇంకా వీటిలోకి వెళ్ళదు, డైరెక్ట్ దీనిలోకి వచ్చేస్తుంది, రైట్? డైరెక్ట్ ఈ ఫస్ట్ బాక్స్లోకి వచ్చి 136 ఎక్కడ ఉంది? కింద డేటా రోస్ ఇక్కడ ఇలా స్టోర్ అయినాయి, 1 to 125 స్టోర్ అయినాయి. సో ఇందులో ఉండదు, డైరెక్ట్ ఇందులోకి వెళ్ళిపోతుంది. సో దెర్ ఈజ్ నో టైం వేస్ట్. నాకు 236 కావాలి, ఓకే, ఇక్కడ 1 to 250 అంటే ఇందులోనే ఉంటుంది గ్యారంటీ. ఈ 3 బాక్సుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు, అందుకని ఫస్ట్ దీంట్లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత డేటా రోస్ ఎలా ఉన్నాయి? కింద ఒక 2 బాక్సులు ఉన్నాయి, ఇక్కడ 1 to 125 ఒక దాంట్లో ఉన్నాయి, 126 నుంచి 250 ఇంకో దాంట్లో ఉన్నాయి. నాకేం కావాలి? 236, కాబట్టి ఈ బాక్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇందులో ఉంటుంది నాకు కావాల్సింది. సో క్విక్గా వెళ్ళి ఆ రికార్డ్ తెచ్చుకుంటుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? 989. ఆబ్వియస్గా 989 అంటే టక్ మన లాస్ట్ దాంట్లోకి వస్తుంది, ఈ లాస్ట్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది, వెంటనే ఆ డేటా తీసి ఇచ్చేస్తుంది. ఇది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ ఉందా, డిగ్రేడ్ అవుతుందా? ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది కదా. దట్స్ హౌ, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లస్టర్డ్ ఇండెక్స్. వెరీ 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 ఇంపార్టెంట్. Understand? Now we'll see one small example. Let me take one table. So index will improve the performance of performance of select, where, join, order by, group by. సో ఇవన్నీ చేసినప్పుడు ఇప్పుడు సెలెక్ట్, వేర్, జాయిన్, ఆర్డర్ బై, గ్రూప్ బై, ఇందులో మనం కాలమ్స్ పెడతాంగా. సెలెక్ట్లో కాలమ్స్ పెడతాము, వేర్లో కాలం పెడతాము ఫిల్టర్ చేయడానికి, జాయిన్లో కూడా ఆన్
కాలం మీదే జాయిన్ చేస్తాము, ఆర్డర్ బై కాలమ్స్ రాస్తాము, గ్రూప్ బై కాలమ్స్ రాస్తాము. సో వీటన్నిటి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది ఇండెక్సెస్ క్రియేట్ చేయడం వల్ల. ఓకే, let's say I would like to take one record, one table. We'll show you some example. Okay, let me create at the end. Okay, now I would like to create one table. Okay, employee sales table. I am creating this. ఓకే, టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఐఎమ్ ఇన్సర్టింగ్ 20 రికార్డ్స్ ఇంటూ దిస్ టేబుల్. ఇక్కడ ఇదేంటిది సేల్స్ ఐడి. ఈ సేల్ ఐడి చూడండి ఎలా ఉందో, సీక్వెన్స్లో ఉందా? 5, 12, 1, 18, 3, 9, 15, 17, 20, 2, 14, 6, 11, 19, 4, 16, 8, 13, 17, 10. ఇది నా డేటా అనేది. సేల్ ఇలాగే జరిగింది. నన్ను ఏం చేయమంటావు దానికి? కస్టమర్స్ అనే వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఇది ఈ ప్రోడక్ట్ కొన్నారనుకోండి, సేల్ ఐడి ఫస్ట్ ఇది, ఈ రవి అనే పర్సన్ ఫస్ట్ సేల్ చేశాడు, రైట్? కాబట్టి అతనిది ఫస్ట్ వచ్చింది. తర్వాత ఏంటి, అనిల్ అనే పర్సన్ సేవ్ చేశాడు కాబట్టి అతని రికార్డ్ సెకండ్ వచ్చింది. ఈ అశోక్ అనే పర్సన్ లాస్ట్లో సేల్ చేశాడు కాబట్టి అతని రికార్డ్ లాస్ట్కి వచ్చింది. సో నీకు క్లయింట్ అనేవాడు ఏం చేస్తాడు, కస్టమరు ఈ డేటాని నీకు ఇలాగే ఎక్స్ట్రాక్ట్ చేసి పంపిస్తాడు. నీకు డేటాని ఇలాగే ఎక్స్ట్రాక్ట్ చేసి పంపించినప్పుడు వైల్ లోడింగ్ ద డేటా, రైట్, వన్స్ మీరు డేటాని డేటాబేస్లోకి లోడ్ చేసినప్పుడు రేపొద్దున వాడు రిపోర్ట్ అడిగినప్పుడు నువ్వు మళ్ళీ ఇలాగే ఇచ్చావనుకో తంతాడు. ఇదేంటి ఒక ఆర్డర్లో లేదు, డేటా ప్రాపర్గా లేదు, ఈ నంబర్స్ చూస్తాడు కదా, వై కాంట్ యూ మేక్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే అండ్ సెండ్ మీ దట్ అగైన్ అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ మీరు ఇదంతా సార్ట్ చేసి పంపించాలి. సో డేటా ఇలా వచ్చింది, రైట్? సో లెట్స్ సి, డేటాని ఇలాగే ఇన్సర్ట్ చేసాం మనం. డన్, 20 rows are inserted. Now what I will do, I will select star from table. Understand? Select star from table. చూడండి, డేటా యాజ్ ఇట్ ఈజ్ లోడ్ అయిందా? పైన దానికి కింద దానికి మ్యాచ్ అయింది కదా. యాజ్ ఇట్ ఈజ్ నేను డేటా లోడ్ చేశాను. ఓకే, క్లియర్? Let me take one Excel and again I will want to show you something here. Okay, so let's make it this way. Before clustered index. ఇదేంటో తలకాయ నొప్పి. లోడింగ్. అయిందా? ఓకే, కేర్ఫుల్ అబ్జర్వ్గా కేర్ఫుల్ చేయండి. ఇదిగోండి. సో లెట్ మీ టేక్ కాపీ విత్ హెడర్స్. ఐఎమ్ కీపింగ్ ద డేటా హియర్. అవునా? ఓకే, డన్. ఇది నా డేటా. దిస్ ఈస్ బిఫోర్ ఐఎమ్ క్రియేటింగ్ క్లస్టర్డ్ ఇండెక్స్.
డన్. ఓకే, బిఫోర్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఇది సంగతి. ఇలాగే ఉంది డేటా. ఓకే, ఇప్పుడు చూడండి, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ దట్ క్లస్టర్డ్ ఇండెక్స్ నౌ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్ లేటర్ అనేది. సో ఎలా క్రియేట్ చేయాలి? ఏ క్లస్టర్డ్ ఇండెక్స్ అయినా ఏదైనా సీక్వెల్ ఆబ్జెక్ట్ సీక్వెల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే సింపుల్ కీవర్డ్ క్రియేట్. ఏం క్రియేట్ చేస్తున్నాం మనం? క్లస్టర్డ్ ఇండెక్స్ కదా. సో క్రియేట్ క్లస్టర్డ్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్కి ఇప్పుడు క్రియేట్ టేబుల్ అంటే టేబుల్కి ఏదో ఒక నేమ్ ఇస్తున్నాం కదా, అలాగే క్రియేట్ క్లస్టర్డ్ ఇండెక్స్ అన్నా కూడా దానికి కూడా ఏదో ఒక నేమ్ ఇవ్వాలి. లెట్స్ సే ఐల్ కీప్ ఐఎక్స్ అనేది ఒక ఐడెంటిఫికేషన్. ఐఎక్స్ అంటే ఇండెక్స్ అనేది నేను పెట్టుకుంటాను. లేదంటే యూ కెన్ కీప్ ఎనీథింగ్, ఐడిఎక్స్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, సింపుల్గా ఎప్పుడైనా ఎలా ఉండాలి అంటే ఫస్ట్ నేను ఈ క్లస్టర్డ్ ఇండెక్స్ ఏ టేబుల్లో అప్లై చేస్తున్నాను, ఏ కాలం మీద అప్లై చేస్తున్నాను. సింపుల్ లాజిక్. నేను ఏం చేస్తున్నాను? ఎంప్లాయీ సేల్స్ అనే టేబుల్ మీద నేను అప్లై చేస్తున్నాను. ఐడిఎక్స్ అండర్ స్కోర్ ఎంప్లాయీ సేల్స్ అండర్ స్కోర్ దేని మీద? సేల్స్ ఐడి మీద అప్లై చేస్తున్నాను. సో సేల్స్ ఐడి. రేపొద్దున ఏంటంటే ఎవరన్నా కొత్త వాళ్ళు ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తారు, మీరు ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోతారు. రేపొద్దున ఇంకెవడో వస్తాడు మీ పొజిషన్లోకి వచ్చి, వాడు కనుక ఇది చూస్తే వాడికి అర్థం కావాలి ఈజీగా. లేదంటే ఇక్కడ నీ పేరు పెట్టుకొని మీ ఇంటి పేరు పెట్టుకున్నావు అనుకో, వాడికి పిచ్చెక్కిపోతుంది, వీడు దేని మీద క్రియేట్ చేసిండ్రా నాయన అని. సో చూడంగానే రావాలి, గుర్తు రావాలి, వెంటనే ఐడెంటిఫై చేసుకోగలగాలి. సో ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఓకే, ఎంప్లాయీ సేల్స్ టేబుల్ సేల్స్ ఐడి మీద పెట్టారు. ఓకే, ఇది నేమ్. ఇప్పుడు ఆన్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, క్రియేట్ క్లస్టర్డ్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ బ్రాకెట్లో కాలం సేల్స్ ఐడి ఇది. సో నేనేం చేస్తున్నాను? ఈ క్లస్టర్డ్ ఇండెక్స్ని ఈ కాలం మీద క్రియేట్ చేస్తున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ నౌ. ఓకే, ఎగ్జిక్యూట్. Can you see the command completed successfully? Ante now we'll go to the table and we'll check whether it is created or not. Okay, remove that filter. We'll go to that. What is the table? Employee sales kada manadi. Employee sales. Okay. Go to the table. Go to the indexes. Can you see? మనం క్రియేట్ చేసింది వచ్చిందా? చూడండి ఒకసారి. ఇండెక్స్ నేమ్ వచ్చిందా? ఐడిఎక్స్ అండర్ స్కోర్ ఎంప్లాయీ సేల్స్ అండర్ స్కోర్ సేల్స్ ఐడి. దిస్ ఈస్ క్లస్టర్డ్ ఇండెక్స్. బ్రాకెట్లో చెప్తుంది దిస్ ఈస్ క్లస్టర్డ్ ఇండెక్స్ అని. దిస్ ఈస్ వన్ వే ఆఫ్ ఫైండింగ్ ద టేబుల్ డెఫినేషన్. ఇంకొకటి ఏంటి? టేబుల్ని సెలెక్ట్ చేసి ఆల్ట్ F1 కొట్టండి. ఓకే, ఆల్ట్ ప్లస్ పైన F1 అని ఉంటుంది. F1 టు సీ ద టేబుల్ డెఫినేషన్. టేబుల్ డెఫినేషన్ అంటే ఏంటి? అసలు ఆ టేబుల్ ఎప్పుడు క్రియేట్ అయింది. సో యూ కెన్ సీ ద టేబుల్ క్రియేటెడ్ డేట్ టైం, రైట్? టేబుల్ 2026 ఫిబ్రవరి 19th క్రియేట్ అయింది, 7:42కి క్రియేట్ అయింది. ఓకే, అందులో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? దీస్ ఆర్ ఆల్ ద కాలమ్స్. వాటి డేటా టైప్స్ ఎంత, వాటి లెంత్స్ ఎంత, అది నల్లబుల్లా కాదా, అంటే అది నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా. సో ఇలా ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఐడెంటిటీ ఏమైనా ఉందా దీని మీద? దీని మీద ఏం ఐడెంటిటీ లేదు. తర్వాత ఇక్కడ చూడండి మీరు, see indexes. You can see the index we created just now. It's a file group, primary file group. అది మీకు అనవసరం, అది data warehousing concept. So you can see the data is created on primary file group. You can see the index we created. Index name, clustered index. You can see clustered located on primary group. This is on column, which column it is created, right? So if you have a primary key, foreign key, other all the things అన్ని ఇక్కడ ఉంటాయి. ఎంటైర్ టేబుల్ డెఫినేషన్ మొత్తం ఏం లేదు, ఇదిగోండి మీకు ఇక్కడ ఉన్నదన్నీ ఇక్కడ వస్తాయి. దీస్ ఆర్ ద 2 ways you can find the table definition. నౌ అసలు చూద్దాం. క్రియేట్ అయిపోయింది, డేటా ఎలా స్టోర్ అయిందో మనకు తెలియదు. we will see.
నా చెక్ చేసుకోండి, మీరు అనుకున్నట్టు డేటా స్టోర్ అయిందా లేదా, సీక్వెల్ సర్వర్ డేటాని ప్రాపర్గా అరేంజ్ చేసుకుందా లేదా. క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే ఎవరు? మమ్మీ. మీరు బట్టలన్నీ తెచ్చి ఇట్లా పడేసిరు, ఎట్లా పడితే అట్లా. మమ్మీ ఎట్లా చేసింది చూడండి. లుక్స్ నైస్ నౌ. నీట్గా ఉందా ఇల్లు ఇప్పుడు? ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇల్లు ఇట్లా ఉంటే ఎట్లా ఉంటుంది, ఏమనుకుంటారు? వీళ్ళకి నీట్నెస్ లేదనుకుంటారు. అదే మీ ఇంటికి ఎవరైనా పిల్లని ఇవ్వడానికి వస్తే ఇవ్వరు అబ్బాయిలు, ఇస్తారా? వీళ్ళ ఇల్లే నీట్గా లేదు, వీడు మనిషి ఏం నీట్గా ఉంటాడని వెళ్ళిపోతారు. అదే ఇలా ఉంటే అబ్బా ఎంత నీట్గా ఉన్నారా నాయన, మన అమ్మాయిని ఇంటికి పంపించాలనుకుంటారు. అంతేనా కదా మనోజ్? మీ ఇంటిని ఇలా పెట్టుకుంటావా ఇలా పెట్టుకుంటావా? సెకండ్ టేబుల్ లా పెట్టుకుంటావు, అది సంగతి. అర్థమైందా? క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చిందా? మీరు ఒక్కళ్ళు కూడా డౌట్తో పోతే నాకు నచ్చదు. అర్థం కాకపోతే అడగాలి, అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు. నేను కూడా ఏం చేయలేను మీరు అడగకపోతే. సి, డేటా అనేది మీరు ఇలా స్టోర్ చేశారు టేబుల్లో, కానీ వన్స్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేసినప్పుడు డేటా అనేది ఆటోమేటిక్గా సార్ట్ చేస్తుంది, ఇలా ప్రాపర్గా పెట్టుకుంటుంది. ఇప్పుడు ఏముంది, వేర్ సేల్స్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 18 అన్నాను అనుకో, టక్ మన ఇక్కడికి వెళ్ళిపోతుంది. అదే సేల్స్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 18 పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఉందా చూడండి. ఇదే ఇదే తీసుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి. క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంటే సేల్స్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 18 అంటే ఎక్కడికి వచ్చింది, దొరికింది. అదే క్లస్టర్డ్ ఇండెక్స్ లేకపోతే వితౌట్ క్లస్టర్డ్ ఇండెక్స్ సేల్స్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 18 అంటే ఎక్కడికి వచ్చింది, దొరికిందా? ఉందా అక్కడ ఆ ప్లేస్ లో ఉందా వితౌట్ ఇండెక్స్? లేదు. సో అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కిందకి వెళ్తుంది, ఇక్కడ లేదు, అరే కింద కూడా లేదు, మళ్ళీ పైకి పోవాలి, అరే రే 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 రే. ఎక్కడ దొరకట్లేదేంటి, అయ్యో ఇదంతా అనవసరంగా తిరిగేసామే. సో అప్పుడు ఏంటి, ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది డేటాని, ఇండెక్స్ లేకపోతే. సో అప్పుడు ఏంటి, వెతుక్కోవాలి. అవునా? ఇప్పుడు మీరు కూడా అంతే, బయటికి పోయేస్తారు, బండి తాళం కరెక్ట్గా ఒక ప్లేస్లో పెడితే బయటికి పోవాలన్నప్పుడు టక్ మన గుర్తొస్తుంది, రైట్? అక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతారు. అదే అక్కడ లేకుండా మీ బెడ్రూమ్లోనో కిచెన్లోనో సోఫాలోనో ఎక్కడో పడేశారనుకోండి, ఏం చేస్తారు, వెతుకుతుంటారు. బయట టైం అవుతుంటుంది, అర్జెంట్ పని, వెళ్ళాలి, కా కీ దొరకదు, బండి రాదు, దానివల్ల ఫ్రస్ట్రేషన్, లేనిపోని కోపం ఎవరి మీదో చూపిస్తాం, దానివల్ల ఏమవుద్ది, అది ఎక్కడికో పోద్ది. అర్థమైందా? లైఫ్లో కూడా క్లస్టర్డ్ ఇండెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మూడు మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ విషయాలు అక్కడ వదిలేయాలి, ఎక్కడ వస్తువు అక్కడ పెట్టాలి, ఎప్పటి పని అప్పుడు చేయాలి. ఈ మూడు మీరు బరాబర్ ఎవరైతే ఫాలో అవుతారో, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను మీకు ఎంతంటే అంత ఛాలెంజ్ చేస్తా, మీరు ఒక్క ప్రాబ్లం కూడా ఫేస్ చేయరు ఈ మూడు కనుక మీరు ఫాలో అవుతే. ఒక్క ఇబ్బంది కూడా రాదు. ఏంటి ఆ మూడు? ఈ అన్ని మేము ఫాలో కాముగా, అందుకే మేము గుర్తుపెట్టుకోం. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టాలి ఖచ్చితంగా, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అసలు ఇది అలవాటు చేసుకోండి, యూ విల్ సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఖచ్చితంగా చేంజ్ చూస్తారు. ఎప్పటి పని అప్పుడు చేయండి, అసలు ఇంకా మామూలుగా ఉండదు. ఎక్కడ మాటలు అక్కడ వదిలేయండి, దానివల్లే సగం ప్రపంచం నాశనం అవుతుంది. ఈడి మాటలు తీసుకెళ్ళి ఆడికాడు చెప్పడం, వాడి మాటలు తీసుకొచ్చి ఈడికాడు చెప్పడం, వాళ్ళిద్దరికి గొడవ పెట్టడం, రైట్? దానివల్ల పెద్ద పెద్ద పంచాయతీలు జరుగుతున్నాయా లేదా బయట మీరు చూస్తుంటే, రైట్? సో ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్లో కానీ జీవితంలో కానీ. ఓకే, క్లియర్? ఎనీబడి, ఎనీ డౌట్స్? 100% క్లియర్.
నో డ్రాబ్యాక్స్. క్లస్టర్డ్ ఇండెక్స్ అడ్వాంటేజ్ తప్ప డ్రాబ్యాక్స్ ఉండవు. అండ్ ఇంకొకటి, యా గుడ్ క్వశ్చన్. సో బేసిక్గా ఏమవుతుంది అంటే, అండ్ ఒకటి డ్రాబ్యాక్ అంటే ఏం లేదు, డేటాని లోడ్ చేసేటప్పుడు గనక క్లస్టర్డ్ ఇండెక్స్ పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ డ్రాబ్యాక్ ఏంటి తెలుసా, లోడింగ్ టైం పడుతుంది. ఎందుకు? ఇప్పుడు నాకు ఇలా వచ్చింది డేటా, నేను లోడింగ్ టైంలోనే క్లస్టర్డ్ ఇండెక్స్ పెట్టాను అనుకో, ఏమవుతుంది, ఇందులో 1 ఎక్కడ ఉందో తీసుకోవాలి, 1 తీసుకొని ఇక్కడ అరేంజ్ చేయాలి, తర్వాత 2 ఎక్కడ ఉందో వెతుక్కోవాలి, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ అరేంజ్ చేయాలి. లోడింగ్ టైంలో మనకి సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడకూడదు. ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక ఇల్లు ఖాళీ చేశారు, ఒక లారీ నిండా సామాన్ వచ్చింది, కొత్త ఇంటికి వెళ్ళారు, ఆ లారీని అక్కడ పెట్టి మీరు సామాన్ సర్దుకుంటారా, లేదంటే మొత్తం సామాన్ తీసి అక్కడ పడేసి లారీని పంపించేసి నిదానంగా సర్దుకుంటారా? కదా, ఎగ్జాక్ట్లీ. లేదు, దించకుండా లారీలో అలాగే పెట్టి మొత్తం ఇల్లంతా సర్దుకుంటానంటే లారీ ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? ఓ 2 రోజులు పడుతుంది. అవునా కదా? వాడు అన్ని రోజులు వెయిట్ చేస్తాడా? ఇంకో 2 రోజులు డబ్బులు ఇస్తే వెయిట్ చేస్తాడు. మనకు అంత అవసరం ఏంటి? ఫస్ట్ మొత్తం డేటా అంతా డంప్ చేసుకుంటాము, ఆ తర్వాత మనకు క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే సర్దేసుకుంటుంది కదా. ఎస్, మనము SSIS లో డేటాని లోడ్ చేసేటప్పుడు టేబుల్లో ఉన్నటువంటి ఇండెక్సెస్ అన్ని డీయాక్టివేట్ చేస్తాం, డిసేబుల్ చేస్తాం ఇండెక్సెస్. ఒకవేళ ఆ టేబుల్ మీద గనక ఇండెక్సెస్ ఉంటే ఆ ఇండెక్సెస్ అన్ని డిసేబుల్ చేసి డేటాని లోడ్ చేసి నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఆ ఇండెక్సెస్ అన్ని యాక్టివ్ చేస్తాం. అవి ఏం చేస్తాయి, వెళ్ళి వాళ్ళ డేటాని సర్దేసుకుంటాయి ప్రాపర్గా. గుర్తుపెట్టుకోవాలి, బిఫోర్ లోడింగ్ ద డేటా యూ హ్యావ్ టు డిసేబుల్ ద ఇండెక్సెస్, ఆఫ్టర్ లోడింగ్ డేటా యూ హ్యావ్ టు ఎనేబుల్ ద ఇండెక్సెస్. యు అండర్స్టాండ్ దట్ లాజిక్? అర్థమైంది కదా? డేటా లోడింగ్ టైంలో కూడా ఇండెక్స్ ఉంటే ఏమవుతుంది, ప్రతి రికార్డ్ని లోడింగ్ టైంలోనే సర్దుకుంటుంది, అది అరేంజ్ చేసుకుంటుంది 1 2 3 4 5. అప్పుడు ఏమవుతుంది, నీకు లోడ్ టైం అనేది చాలా హ్యూజ్ అయిపోతుంది. వచ్చిన డేటాను వచ్చినట్టు డంప్ చేస్తే 1 మినిట్లో అయిపోతుంది. నువ్వు అలా కాకుండా డంప్ చేసే టైంలోనే యు ఆర్ ట్రైంగ్ టు సార్ట్ ద డేటా, ఇట్ టేక్స్ అవర్స్ ఆఫ్ డేటా, సారీ టైం. సో అప్పుడు అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, వన్స్ యూ లోడ్ ద డేటా దెన్ యూ ఎనేబుల్ ద ఇండెక్సెస్, then it will sort the data automatically. Clear? I think we are out of time. If any doubts, we'll speak tomorrow. Okay, we'll meet you tomorrow guys. Bye.